ఒకరోజు బోలా శంకరుడు ధ్యానంలో ఉండగా పార్వతీ అమ్మ తనకు పిల్లలు లేరని బాధపడుతూ స్వయంగా తన గర్భంలో 9 నెలలు మోసి బిడ్డలకు జన్మనివ్వాలని ఉందని శివునికి తెలిపింది. అది విన్న శివుడు ఆమెను వారిస్తూ, నువ్వు జగజ్జననివి, సృష్టిలో ఉన్న వారందరూ నీ పిల్లలే కదా, మళ్ళీ కొత్తగా ఈ చింతతో కష్టాలను కోరి తెచ్చుకోకని అన్నాడు. కానీ పార్వతీదేవి శివుని మాట వినలేదు. అప్పుడు శివుడు, సరే, నీ కోరిక తీరాలంటే నేను చెప్పిన విధంగా నాకు పూజ చేసి నా మనస్సును కరిగించాలి అన్నాడు. దానికి సిద్ధమైన పార్వతీదేవి పూజా విధానాన్ని తెలపమని అడిగింది. ఎంగిలి కానట్టి నీటితో లింగ పూజ చేయాలి, పురుగు ముట్టనట్టి పువ్వులతో లింగాన్ని అలంకరించాలి, చీడ ముట్టనట్టి పత్రాలతో నన్ను పూజించాలి అన్నాడు. అన్నిటికీ అంగీకరించిన పార్వతీదేవి దానికి బదులుగా 120 మంది ఆడపిల్లలను 120 మంది మగపిల్లలను ప్రసాదించాలని కోరగా శివుడు సమ్మతించాడు. నీటి కోసం బంగారు చెంబు, పూలు పత్రాల కోసం బుట్ట తీసుకొని శివుని అనుమతి లేకుండానే పార్వతి భూలోకానికి బయలుదేరింది. ఇది గమనించిన శివుడు ఆమెకు గర్వభంగం చేయాలని అనుకున్నాడు. కైలాసం నుండి భూలోకానికి అడుగుపెట్టిన పార్వతీదేవి పవిత్రమైన శివనాగ కుండానికి చేరుకుంది. కానీ పరమశివుని మహిమ వల్ల ఆ కుండం జీవరాశులతో నిండిపోయి నీరు ఎంగిలైంది. ఇది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. ముందుకు సాగి ఎక్కడైనా పవిత్రమైన నీరు దొరుకుతుందేమో అని వెతికింది. ఎండకు కాలి నడకన అడవుల్లో కొండల్లో తిరుగుతూ ఎంతో కష్టపడింది. కొంత దూరం ప్రయాణించాక శివనాగ తోట కనిపించింది. పురుగు ముట్టని పువ్వు కోసం తోటను చేరుకుంది. ఇది కూడా గమనించిన శివుడు తుమ్మెద రూపం ధరించి పూసిన పూలన్నిటినీ పురుగులతో నింపేశాడు. పార్వతీదేవి ప్రతి పువ్వును కోసి చూడగా అందులో పురుగులు మాత్రమే కనిపించాయి. మొదట ఆశ్చర్యపోయి తర్వాత తీవ్ర బాధతో విలపించింది. అయినా పిల్లల కోరికతో తన అన్వేషణను ఆపలేదు. మళ్ళీ తన కడుపు పంట కోసం వెతుకుతూ ముందుకు ప్రయాణించసాగింది. అనేక చెరువులు, తోటలు వెతికి అలసిపోయి కటికి నేలపై పడుకొని మళ్ళీ లేచి ముందుకు నడిచింది. చివరికి సత్యగంగకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇది కూడా ముందే తెలుసుకున్న శివుడు తుమ్మెద రూపం ధరించి పార్వతి కంటే ముందే సత్యగంగకు చేరుకున్నాడు. పాతాళంలో ఉన్న గంగమ్మను కేకలేసి పిలిచాడు. జరిగిందంతా చెప్పి పార్వతికి నీరు ఇవ్వొద్దని కోరాడు. మొదట గంగమ్మ ఒప్పుకోలేదు. కానీ శివుడు, ఓ గంగా, ఒకనాడు పార్వతి నిన్ను అవమానించిందే, అప్పుడే మర్చిపోయావా అని రెచ్చగొట్టాడు. దాంతో గంగమ్మ కూడా సమ్మతించింది. పార్వతీదేవి ఎంతో కష్టపడి సత్యగంగకు చేరుకుంది. కానీ ఆమె కాలు పెట్టిన ప్రతి చోట గంగమ్మ నీరు ఇంకిపోయి ఇసుక బయటపడింది. ఇది చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంది. ఏడుస్తూ చెరువు మధ్యలో కూర్చొని ఇసుక తవ్వడం ప్రారంభించింది. ఇసుక లోతు తీసే సమయంలో చేతులకు ఇసుక గుచ్చుకొని రక్తం కారసాగింది. ఎంత లోతు తీసినా నీటి జాడ మాత్రం కనిపించలేదు. రక్తం కారుతున్న చేతులతో ఇసుక తవ్వుతూనే చివరికి అలసిపోయి అక్కడికక్కడే పడిపోయింది. అప్పుడే ఆమె చేతిలో ఉన్న ఇసుకపై ఒక పబ్బతి విత్తనం పడింది. ఆ విత్తనం ఆమె చేతుల్లోనే మొలకెత్తి పెద్ద చెట్టుగా పెరిగి పార్వతీదేవికి నీడనిచ్చింది. ఆ చెట్టు కింద పార్వతీదేవి ఆదమరిచి 7 రోజులు అచేతనంగా నిద్రపోయింది. 7 రోజుల తర్వాత చెట్టు నీడలో నుంచి లేచి ఇక శిలానదికి వెళ్లి ఆత్మార్పణం చేయాలని నిర్ణయించుకుంది. శిలానదికి వెళ్లిన వారు తిరిగి రారని, ఆ నదిలో దిగగానే శిలైపోతారని తెలిసిన ఆమె వెనుకాడలేదు. చెట్టు కింద నుంచి బయలుదేరబోతుండగా అప్పుడు ఆ చెట్టు, అమ్మా పార్వతీమాత, నన్ను వదిలి వెళ్ళడం న్యాయమా తల్లి అని అడిగింది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టును ఆశీర్వదించి, నువ్వు అన్నిటికీ ఔషధం అవుతావని ఆ పబ్బది చెట్టుకి వరమిచ్చి తన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించసాగింది. ఇదంతా గమనించిన శివుడు జోగేశం వేసుకొని భూలోకంలో ఒక పెద్ద తోటను సృష్టించాడు. ఆ తోటలో ఒక వృక్షాన్ని పెంచి బ్రహ్మ విష్ణువులుగా 2 పూలను, పరమశివునిగా ఒక పువ్వును పూజించాడు. తర్వాత ధ్యాన ముద్రలో అదే తోటలో ఒక చెట్టు కింద కూర్చుని పార్వతి రాక కోసం ఎదురు చూడసాగాడు. శిలా నదికి వెళ్లే మార్గంలోనే ఆ తోట కనిపించగానే పార్వతీదేవి ఆనందంతో తోటలోకి వెళ్ళింది. చెట్టుపై ఉన్న బ్రహ్మ విష్ణువులుగా సృష్టించిన 2 పూలను తెంపి ఆదమరిచి వాటి సువాసనకు మైమరిచి వాసన చూసింది. పూజకు ఉపయోగపడవని భావించి ఆ 2 పూలను కొంగులో కట్టుకుంది. తర్వాత పరమశివుని అంశగా ఉన్న 3వ పువ్వును కొయ్యబోతుండగా కాలనాగిని కోపంతో బుసకొట్టింది.
ఆ నాగమ్మ ఆ పువ్వుకు కాపలా కాస్తూ అక్కడే నిలిచింది. పార్వతీదేవి నాగమ్మను కనికరించమని ఎంతో భక్తితో వేడుకుంది. శివుని ఆజ్ఞతో నాగమ్మ పక్కకు జరగగా పార్వతీమాత ఆ 3వ పువ్వును కూడా కోసి ఆనందంతో మైమరిచి దాని వాసనను చూసింది. తాను చేసిన తప్పు గ్రహించి తనను తానే నిందించుకుంటూ మళ్ళీ ప్రయాణం ప్రారంభించింది. తోటలో నడుస్తూ జంగవేషంలో ఉన్న శివుణ్ణి గమనించకుండా ఢీకొట్టింది. జంగ రూపంలో ఉన్న శివుడు పార్వతిని నిలదీశాడు. పార్వతీదేవి జరిగిందంతా చెప్పగా, నేనే జంగ శివుడని, శివుడు కోరిన పూజేదో నాకే చెయ్యి, నేనే సంతాన ఫలాన్ని ఇస్తానని అన్నాడు. అది విన్న పార్వతీదేవి ఎలా పూజించాలని అడిగింది. అప్పుడు జంగమయ్య పార్వతిని శివనాగ కుండం దగ్గరకు తీసుకెళ్లి, అక్కడికి వెళ్లి నీటిని తీసుకురా, నేను ఇక్కడే గట్టు మీద ఉంటానని అన్నాడు. పార్వతి నీటి కోసం కుండంలోకి దిగగానే జోగేశంలో ఉన్న శివుడు అక్కడి నుంచి మాయమయ్యి కైలాసానికి చేరుకున్నాడు. పార్వతీదేవి గర్భంలో ఎవరిని ప్రవేశించాలో ఆలోచించాడు. అమ్మ సౌడాలమ్మను, గొల్ల సౌడమ్మను పిలిచి, అమ్మా పార్వతీమాత గర్భంలో పుట్టు అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్న సౌడాలమ్మ సంతోషించి శివుని శక్తిలో సగభాగం కావాలని కోరింది. శివుడు ఆమె కోరిక నెరవేర్చి తన శక్తిలో సగభాగం ఇచ్చి సౌడాలమ్మ ప్రాణాన్ని ఒక పండులో నింపి భూలోకానికి తిరిగొచ్చాడు. ఇక పార్వతీదేవి నీటిని తీసుకొని యోగేశం వేషంలో ఉన్న శివుని దగ్గరకు చేరుకొని ఆయన కాళ్ళు కడగబోతుండగా, ఈ నీటితో కాదు, ఎంగిలి కాని నీటితోనే కాళ్ళు కడగాలి అన్నాడు. పార్వతీదేవి ఆశ్చర్యపోయి అడగగా, ఎంగిలి కాని నీరంటే కొబ్బరికాయ నీరు, పురుగుముట్టని పుష్పం అంటే కొబ్బరికాయ లోపలి పుష్పం, చీడముట్టని పత్రం అంటే పైసాచి చెట్టు పత్రం అని వివరించాడు. అది విన్న పార్వతీదేవి ఆనందంతో వెళ్లి ఆ 3 వస్తువులను తెచ్చి జంగమయ్యను పూజించింది. జంగమయ్య ఒక ఫలాన్ని ఇచ్చి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించి కైలాసం బయలుదేరాడు. కైలాసం వెళ్లే దారిలో శివుడు జరిగిందంతా మర్చిపోయాడు. సంతాన ఫలం ఇచ్చానని కూడా మర్చిపోయి ఇవ్వాలని గుర్తుపెట్టుకోలేక నాలుకపై రాసుకొని కైలాసం చేరుకున్నాడు. ఇక పార్వతీదేవి ఆ ఫలాన్ని తిని గర్భం దాల్చి మళ్ళీ ఆ 3 వస్తువులతో కైలాసం చేరుకుంది. శివుని పాదాలకు కొబ్బరి నీటితో కాళ్ళు కడిగి పురుగుముట్టని పుష్పంతో పూజించి చెడముట్టని పత్రంతో పాదపూజ చేసింది. శివుడు ఆనందించిన అప్పటికే పార్వతీదేవి గర్భవతి అయిందని గ్రహించి కోపంతో మండిపడ్డాడు. బ్రహ్మ విష్ణువులతో ఒక సభ ఏర్పాటు చేశాడు. వారికి జరిగిన విషయాన్ని వివరించి పరిష్కారం చెప్పమన్నాడు. కానీ బ్రహ్మ విష్ణువులు అది సత్యం కాదని శివుణ్ణి వారించారు. అయినా శివుడు వినలేదు. పార్వతిని కైలాసం నుండి వెళ్ళగొడతానని అన్నాడు. అది విన్న బ్రహ్మ బాధపడి, ముందుగా నీ మామ అయిన దక్ష ప్రజాపతికి ఈ విషయాన్ని చెప్పి తర్వాత నిర్ణయం తీసుకో అన్నాడు. వెంటనే శివుడు పాతాళంలో ఉన్న దక్షిణ దగ్గరికి వెళ్లి, చిన్నవాడి భార్య గుణవంతురాలు, మధ్యవాడి భార్య శీలవంతురాలు, కానీ పెద్దవాడి భార్య భర్తకు తెలియకుండా గర్భం దాల్చిందని, దీనికి పరిష్కారం ఏమిటని అడిగాడు. కానీ ఎక్కడ పార్వతీదేవి పేరును మాత్రం ప్రస్తావించలేదు. అది విన్న దక్షుడు అలాంటి వారిని బ్రతికుండగానే కట్టెలు పేర్చి కాల్చేయాలని చెప్పాడు. తన కూతురేనని తెలియక దక్షుడు అలా తీర్పు చెప్పేశాడు. శివుడు కైలాసానికి చేరుకొని ఆకాశాన్ని తాకేంత ఎత్తులో మామిడి, చింత, సిరిగంధం చెట్లతో కట్టెల రాశిని సిద్ధం చేయించాడు. ఈ విషయం తెలిసిన దక్షుడు ఈ ఘోరానికి తానే కారణమని బాధపడి అగ్నిదేవుణ్ణి బంధించి గట్టి కోటలో కాపలా పెట్టించాడు. శివుడు ఎంత ప్రయత్నించినా అగ్ని రాలేదు. అప్పుడు జ్ఞాన నేత్రంతో తెలుసుకుని చిలుక రామన్నను పిలిచి అగ్నిని తీసుకురామని ఆజ్ఞాపించాడు. చిలుక రామన్న అందరినీ సంహరించి అగ్నిదేవుణ్ణి తీసుకొచ్చాడు. శివుడు కట్టెలకు అగ్నిని అంటించాడు. దేవతలందరినీ పిలిపించాడు. ఆ ఘోరం చూడలేక దేవతలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు శివుడు పార్వతిని అగ్ని ప్రవేశం చేసి సత్యవతిని నిరూపించమన్నాడు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి పార్వతీదేవిని అలంకరించి ముత్తైదువుల వడిబియ్యం పోశారు. పార్వతీదేవి విలపిస్తూ అగ్నిలోకి ప్రవేశించింది. పార్వతీదేవి అగ్నిలోకి ప్రవేశించగానే ఆ మంటల్లో కలిసిపోయి అక్కడి నుండి పాతాళానికి చేరుకుంది. నవమాసాలు మోసి స్వయంగా ఒక అఖండ శక్తి స్వరూపమైన బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత పార్వతికి పోతురాజు కూడా జన్మించాడు. ముల్లోకాలన్నీ ఆనందంతో మురిసిపోయాయి.
ఇక మరొక వైపు శివుడు దేవతలందరినీ తీసుకొని పార్వతీదేవికి పిండం పెట్టాలని భూలోకానికి బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న అగ్నిలో పుట్టిన అఖండ శక్తి బిడ్డ తన తండ్రి అయిన శివునికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. ఆ బిడ్డ తన శక్తిని ప్రదర్శించగానే శివుడు కాలు కదపలేక ముందుకు అడుగులు వేయలేకపోయాడు. బ్రహ్మ విష్ణువులు జరిగిందంతా గ్రహించి పార్వతీదేవి మరణించలేదని, మంటల్లో పుట్టిన ఆ బిడ్డ శక్తే ఈ నొప్పికి కారణమని శివునికి చెప్పారు. అప్పుడు శివుడు పరిష్కారం అడగగా బ్రహ్మ పార్వతీదేవి బ్రతుకుంటే ఆమెను స్వీకరిస్తానని ప్రమాణం చేయమని అన్నాడు. శివుడు ప్రమాణం చేసి పార్వతిని వేడుకున్నాడు. అగ్నిలో పుట్టిన ఆదిపరాశక్తి బిడ్డ శివునిపై కరుణించి ఆయన నొప్పిని తొలగించింది. శివుడు ఆనందించిన ఈ మహిమకు కారణం ఏమిటో తెలియక సూర్యుడి వేడి వల్లే ఇదంతా జరిగిందని భావించాడు. మళ్లీ పార్వతికి పిండం పెట్టాలని ముందుకు కదిలాడు. ఇది కూడా విన్న ఆ అఖండ శక్తి తన తండ్రికి మరింత గుణపాఠం నేర్పాలని శివుని వంటిపై బొబ్బలు పుట్టేలా చేసింది. దేవతలంతా మళ్లీ ప్రమాణం చేయమని కోరగా శివుడు మరొకసారి పార్వతి బ్రతికుంటే ఆమెను స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడే శివుని వంటిపై ఉన్న శక్తి మాయమైంది. శివుడు దేవతలతో కలిసి కైలాసానికి చేరుకొని కట్టెరాశి దగ్గర ధ్యాన ముద్రలో కూర్చొని పార్వతిని పిలిచాడు. పాతాళంలో ఉన్న పార్వతీదేవి ఆ పిలుపు విని తన బిడ్డను ఎత్తుకొని త్రిశూలంతో ఉగ్ర రూపంలో కట్టెరాశి నుంచి బయటకొచ్చింది. కోపంతో ఉగ్రంగా నాట్యం చేసింది. శివుడు శాంతించమని కోరగా పార్వతీదేవి శాంతించింది. అంగరంగ వైభవంగా బారసాల చేసి ఆ బిడ్డకు నల్ల పోచమ్మ అని పేరు పెట్టారు. నల్లని రూపంతో ప్రకాశించిన ఆ బాలికను చూసి శివుడు ఆమెను ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ పార్వతీదేవి ప్రేమతో ఆమెను పెంచసాగింది. ఒకసారి పార్వతీదేవి శివుని ముందు నల్ల పోచమ్మను పడుకోబెట్టి వెళ్ళింది. కొంతసేపటికి నల్ల పోచమ్మ గట్టిగా ఏడవసాగింది. కానీ శివుడు ఆమెను తాకడానికి కూడా ఇష్టపడలేదు. మరొక రోజు శివుడు ధ్యానంలో ఉండగా ఉయ్యాలలో ఉన్న నల్లపోచమ్మ గట్టిగా ఏడవసాగింది. కోపంతో శివుడు నల్లపోచమ్మను ఎత్తుకొని బలంగా నేలపైకి విసిరాడు. నల్లపోచమ్మ బాధతో తల్లడిల్లి భూమిపై ఆకులపై పడిపోయి ఏడుస్తూ తల్లడిల్లింది. ఎండకు వానకు తట్టుకోలేక అడవిలో ఒంటరిగా వేకువ వేళల్లో విలపించింది. మరోవైపు కైలాసంలో శివుడు నల్లపోచమ్మ స్థానంలో ఒక ఎర్రపోచమ్మను సృష్టించి ఉయ్యాలలో పడుకోబెట్టాడు. విహారానికి వెళ్లి తిరిగి వచ్చిన పార్వతీదేవి ఉయ్యాలలో ఉన్న బిడ్డను చూసి నల్లగా ఉన్న పోచమ్మ ఎర్రగా ఎలా మారిందని అడిగింది. అప్పుడు శివుడు నా శక్తితోనే నల్ల పోచమ్మను ఎర్ర పోచమ్మగా మార్చానని చెప్పాడు. అది నిజమని నమ్మిన పార్వతీదేవి సంతోషించింది. ఎర్ర పోచమ్మను శివపార్వతులు ప్రేమతో పెంచసాగారు. ఆమె కైలాసంలోనే పెరిగి పెద్దయింది. ఇక మరొక వైపు నల్లపోచమ్మ అడవిలో ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఫలాలు కందమూలాలు తింటూ కాలం గడిపింది. అడవిలో దేవతలా కనిపించగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆమెను దేవతగా భావించి నల్లపోచమ్మకు చీరలు సమర్పించి తమ ఊరికి రావాలని వేడుకున్నారు. కానీ అడవిని వదిలి వెళ్ళడానికి నల్లపోచమ్మ ఇష్టపడలేదు. ఇక కైలాసంలో ఎర్రపోచమ్మ అన్ని విద్యలను అభ్యసిస్తూ సుఖంగా పెరిగింది. నల్లపోచమ్మ మాత్రం అడవిలో ఎన్నో కష్టాలు పడుతూనే జీవనం సాగించింది. కాలం గడుస్తూ ఉండగా గ్రామాల ప్రజలు తమ బాధలను నల్లపోచమ్మ దగ్గరకు వెళ్లి చెప్పుకునేవారు. నల్లపోచమ్మ శ్రద్ధగా విని వారి కష్టాలను తీర్చేది, కన్నీళ్లను తుడిచేది. ఒకరోజు రాత్రి నల్లపోచమ్మ అడవి నుండి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళింది. అమ్మ మెడలో నిమ్మకాయల దండలు, మల్లెపూల మాలలు, ఎర్రటి కనుగుడ్లు నల్లని రూపంతో ఊరిలో తిరగసాగింది. ఆమె నడకలో గలగలమని వినిపించిన శబ్దానికి ప్రజలు నిద్రలేచి ఆమె భయంకర రూపాన్ని చూసి దయ్యమని భావించి భయపడ్డారు. తర్వాత నల్లపోచమ్మనే అని గుర్తించి కోపంతో ఆమెను నిలదీశారు. గ్రామం నుండి వెళ్లిపోమని అరిచారు. నల్లపోచమ్మ తిరిగి అడవికి వెళ్లిపోయింది. మరుసటి ఉదయం ఆ గ్రామంలోని ప్రజలందరికీ కంది గింజల మాదిరిగా బొబ్బలు శరీరం అంతా వచ్చాయి. ఏ మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు గ్రామస్తులు బోనాలు తీసుకొని డోలు దరువులతో నల్లపోచమ్మ దగ్గరకు వచ్చి భక్తితో ప్రార్థించారు. ఆమెను కరుణించమని వేడుకున్నారు. నల్లపోచమ్మ శాంతించి వారిని ఆశీర్వదించగానే గ్రామానికి పట్టిన వ్యాధి వెంటనే తొలగిపోయింది. ఆ రోజు నుంచి ప్రతి ఊరిలో నల్లపోచమ్మకు గుడులు కట్టి పూజించడం ప్రారంభించారు. ఇక కైలాసంలో ఎర్రపోచమ్మ పెరిగి పెద్దదై వివాహానికి సిద్ధమైంది. శివుడు ఆమె పెళ్లి కోసం నిర్ణయం తీసుకొని సంబరాల్లో మునిగిపోయాడు. భూలోకంలో దేవగిరి దేశంలో దేశపతి అనే యువరాజుతో వివాహం నిశ్చయించాడు.
ఆ కాలంలో చాకలి వంశస్థులతో పెళ్లి పిలుపు చెప్పే సంప్రదాయం ఉండేది. శివుడు చాకలి పుల్లయ్యను పిలిచి ములుగు ముంత తీసుకొని దేవనగరికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. పుల్లయ్య ఆ ముంతతో బయలుదేరాడు. ఇదంతా తన శక్తితో తెలుసుకున్న నల్లపోచమ్మ తన తండ్రికి గుణపాఠం నేర్పాలని సంకల్పించింది. తండ్రికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించిన నల్లపోచమ్మ వెంటనే ఒక రూపలావణ్యవతి స్త్రీ రూపాన్ని ధరించింది. అదే దారిలో వెళ్తున్న పుల్లయ్యతో మాటలు కలిపి అతన్ను మాయ చేసింది. పుల్లయ్య నల్లపోచమ్మను తాకగానే ఆమె తన అసలు రూపాన్ని చూపించింది. తమ్ముడైన పోతురాజును పిలిచి పుల్లయ్యను సంహరించమని ఆజ్ఞాపించింది. అక్క మాట విన్న పోతురాజు ఉగ్రావేశంతో రక్తం తాగి పుల్లయ్యను సంహరించాడు. తర్వాత నల్లపోచమ్మ పోతురాజును శాంతించమని కోరగా పోతురాజు శాంతించి పుల్లయ్యను మళ్ళీ బ్రతికించమని అడిగాడు. నల్లపోచమ్మ తన శక్తితో పుల్లయ్యకు పునర్జీవం ప్రసాదించింది. పుల్లయ్య కైలాసానికి వెళ్లి జరిగిందంతా శివునికి వివరించి ఇక ఆ పని తను చేయలేనని ముందను తిరిగి శివునికి ఇచ్చేశాడు. శివుడు బాగా ఆలోచించి సర్వదేవతలతో కలిసి నల్లపోచమ్మ దగ్గరకు వెళ్లి శరణు కోరాడు. శివుడు ప్రార్థించగా నల్లపోచమ్మ సంతోషించి తల్లిదండ్రులకు దగ్గరైంది. అప్పుడు ఆమె శివుడితో గత జన్మలో నేను సావడాలమ్మగా ఉండగా పార్వతి గర్భంలో పుట్టమని కోరారు. శివుడు ఇచ్చిన వరం మర్చిపోయి నాలుకపై రాసుకున్నందుకే ఈ అనర్థాలన్నీ జరిగాయని శివునికి గుర్తు చేసింది. అప్పుడు శివుడు సంతోషించి ఎర్రపోచమ్మతో పాటు నల్లపోచమ్మకు కూడా వివాహం జరిపిస్తానని అన్నాడు. కానీ ఇద్దరు బరిగట్టె బల్లంతో వివాహం జరిపించాలని కోరుకున్నారు. వారిద్దరూ కోరుకున్నట్టుగానే శివుడు వారికి బరిగట్టె బల్లంతో వివాహం జరిపించాడు. ఆ తర్వాత నల్లపోచమ్మ ఎర్రపోచమ్మలు శిలారూపం ధరించి భూలోకవాసులు కష్టాలను తీర్చడంలో నిమగ్నమయ్యారు. తమను కొలిసే భక్తులకు కొంగు బంగారాలుగా మారి రక్షణిచ్చే గ్రామ దేవతలుగా నిలిచారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.